ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టారు. తెల్లవారుజామున ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని యనమలవారిలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 2 నెలలుగా ఆగిన పెన్షన్లతో పాటు ప్రభుత్వం తాజాగా అందజేస్తున్న 4,000ను కలిపి మొత్తం 7,000 పెన్షన్ను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తోంది, ప్రభుత్వం కేటాయించే బడ్జెట్పై మంత్రి నారాయణ ఏమంటున్నారు, లబ్ధిదారులు ఏమంటున్నారో నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఇవాళ తెల్లవారుజామున 5:30 నుంచే మొదలైంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భిన్నమైనటువంటి రీతిలో కొద్దిగా ఎక్కువ అమౌంట్ని పెంచుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నెల్లూరు నగరానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి, మిగిలినటువంటి నాయకుల అనుచరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదట యనమలవారి దీనిలో ప్రారంభించారు. ప్రస్తుతం కోటమిట్ట ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి నేరుగా మంత్రి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం ఎలా ముందుకు సాగబోతుంది, అలాగే భవిష్యత్తులో ఎలాంటి పెంచిన కార్యక్రమాలు కొనసాగబోతాయి, సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి ఏంటో నేరుగా ఇప్పుడు మంత్రి నారాయణ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు తెల్లవారుజాము నుంచే గతంలో ఇది వార్డు వాలంటీర్లు లాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, నేరుగా ఒక మంత్రిగానే రంగంలో దిగి రోజు కార్యక్రమాన్ని పంపిణీని ప్రారంభించారు. ఎలా ఉంది ప్రజల స్పందన, ఎలా ఉంది ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉందండి. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పెద్ద పండుగ చేసుకున్నట్టుగా ప్రతి ఇంట్లో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఎలక్షన్స్కి ముందు, దాని ప్రకారం ఈరోజు రాష్ట్రంలో 68 లక్షల మందికి యాక్చువల్గా ఈరోజు పెన్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీలైనంతవరకు ఈ ఒక్క రోజునే కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎవరైనా ఒకరిద్దరికి మిగిలిపోతే రేపు ఇచ్చేదిగా చేయమన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ నెల్లూరు సిటీలో అయితే 5:45 అంటే 6 లోపల చేయాలనే దాంతో 5:45కి యనమలవారి దీనిలో 246 బూత్లో డిస్ట్రిబ్యూట్ చేశాం. వాతావరణం కూడా చాలా చక్కగా చల్లగా ఉంది. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు 43 డివిజన్లు యాక్చువల్గా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు ఒకటే అన్నారు, సార్ 7,000 మా చేతికి నిజంగా వస్తుందా లేకుంటే ఊరికి మాటలు చెప్తారా అని ఒక డౌట్లో ఉన్నాము. కానీ ఈరోజు తెల్లవారు ఇచ్చిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎంతమంది అంటే దీన్ని పంపిణీ చేయబోతున్నారు ఉద్యోగులు కానివ్వండి, అలాగే రాష్ట్ర బడ్జెట్ ఎంత దీనికి అవుతుంది సార్? అంటే యాక్చువల్గా ఈ యొక్క సంవత్సరానికి ఇది 36,000 కోట్లు, చిన్న బడ్జెట్ కాదు, 36,000 కోట్ల పైగా బడ్జెట్ అవుతుంది దీనికి. నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 8,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి. ఎలక్షన్స్కి ముందు వాలంటీర్స్ని ఆపమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఆపాల్సి వచ్చింది. ఆపాల్సి వస్తే పెన్షన్స్ ఇంటింటికి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఆపేసి వాళ్ళు సచివాలయాలకు రమ్మని అక్కడ నిలబెట్టి, ఎండలో నిలబెట్టి, క్యూలో నిలబెట్టి నానా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు, అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్లో మెకానిజం ఉంది, ఆ ఎంప్లాయీస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయించండి ఆయన 1కి 10 సార్లు చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ వినలా. ఎందుకు వెళ్ళలేదంటే తెలుగుదేశం వల్ల ఇలా అయిందని ప్రజలకు చెప్పాలని, కానీ ప్రజలు నమ్మలా. 5:30 నుంచి మొదలుపెట్టినటువంటి పెన్షన్ కార్యక్రమంలో లబ్ధిదారులు ఏమంటున్నారో నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొన్నటిదాకా ఒక తరహా పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఏకంగా 7,000 రూపాయలు మీకు ప్రభుత్వం అందజేస్తుంది. ఏంటి అసలు అనుకున్నారా, ఊహించారా? ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఒకసారి వేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 7,000 ఇస్తున్నారు. మనం అనుకోలేదు 7,000 ఇస్తున్నారు వాళ్ళు. అందుకే కదా గెలిపించింది, మేము అందరూ నిలిచి కట్టబట్టి బాగా జాగా, అదే మాకు సంతోషం. 7,000 3 నెలల నుంచి పెంచి ఇస్తాడని చెప్పాడు వాగ్దాదా చంద్రబాబు నాయుడు. 7,000 వచ్చే నెల నుంచి 4,000 బాగుంది. జై చంద్రబాబు నాయుడు. గతంలో ఉన్నటువంటి 3,000 నుంచి 4,000 పెంచి గత 2 నెలల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్తో సహా 7,000 ఇస్తున్న సందర్భంగా ఇటు మంత్రి చెబుతున్నటువంటి మాటలు, అలాగే దాన్ని నేరుగా లబ్ధి పొందుతున్నటువంటి పెన్షన్దారులు వ్యక్తం చేస్తున్నటువంటి వారి యొక్క స్పందన. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరులోని కొరడాలి.